హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు డిఫరెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసారా, బెండకాయలు తీసుకున్నాను. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీరా, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, సాల్ట్, చూసారా అండి, గార్లిక్. ఇవి ఉంటే సరిపోతుందండి. ఆయిల్ జనరల్గా ఈ కర్రీ కన్నా మనం యూస్ చేస్తాం కాబట్టి నేను అది మీకు చూపించట్లేదు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ లేడీస్ ఫింగర్ కట్ చేసేసుకుందామండి. చూసారా, మనము బెండకాయలని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు మన వెల్లుల్లి కారం వేసుకుంటే దీనికి స్పైసెస్ పడతాయి. ఇలా చిన్న కాయలు తీసుకుంటేనే బాగుంటుందండి. దీన్ని చిన్న చిన్న పీసెస్ చేయకూడదు ఈ కర్రీకి. ఇది ఫ్రై అన్నట్టే. చూసారా, ఇప్పుడు మనము దీన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూసారా, నేను బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఫస్ట్ నేను ఈ గ్రౌండ్ నట్ వేయించుకుంటున్నాను. ఎందుకంటే దీంతో పాటు వేస్తే బెండకాయలతో పాటు ఇవి మాడిపోయినట్టు అవుతాయండి. ఇవి వేయించి పక్కన పెట్టేసుకున్నాను. దీంతో పాటు నల్ల కర్రీ లీవ్స్ కూడా వేసానండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇలా ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ బెండకాయలు ఉన్నాయి కదండి, ఇవి మనం ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్నటువంటి బాండీలో వేసేసుకున్నాం. బెండకాయలన్నీ దీనిలో వేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపరేషన్ చేసుకుందాం. జార్ తీసుకొని ఫస్ట్ జీరా వేసుకుందామండి. జీరా, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, కర్రీకి సరిపడానే వేసుకోవాలండి. చిటికెడు పసుపు. ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మనము బెండకాయలు ఫ్రై అయినా లేదో ఒకసారి తిప్పుకుందామండి. దీనిలో మనం ఆనియన్స్ కానీ పోపు గింజలు కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా ఫ్రై ఏంటంటే మనకి ఒక 3-4 డేస్ ఫ్రెష్గా అలానే ఉంటుందండి, నిల్వ ఉంటుంది. మంచి కలర్ వచ్చే వరకు కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు వేగనిద్దాం. మన బెండకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, దాన్ని వేసేసుకుందాం. సరే, వెల్లుల్లి కారం వేసేసుకున్నాం కదండి. దీన్ని కూడా కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్రై అవనిద్దాం. చూసారా, మన గార్లిక్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నట్టు పల్లీలు యాడ్ చేసుకుందాం. దీనిలో ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు, అవి యాడ్ చేసేసుకున్నాము. ఇది మనకి పప్పుచారుకి కానీ, సాంబార్కి కానీ, రసంకి కానీ బాగుంటుందండి. ఇప్పుడు దీని కాంబినేషన్ మీకు టమాటో రసం చేసి చూపిస్తాను. ఫ్రై అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటో రసం ప్రిపరేషన్ చూద్దామండి. నేను ఒక 6 టమాటోస్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో మనము ఒక రోల్ లాంటిది తీసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీరా, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి. రోల్ తీసుకున్నాం కదా, దీనిలో ఇప్పుడు మనము జీరా, గార్లిక్ వేసాము. దీన్ని మనము కొంచెం ఇలా దంచుకొని కచ్చాపచ్చగా వేసుకోవాలండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత రసంలో యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా దంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్తోనే క్రష్ చేసుకోవాలండి. మొత్తం గ్రైండ్లో కానీ అది మిక్సీ కానీ అలా వేయొద్దు. ఇలా చేత్తోని, ఇవి నాటు టమాటాలు త్వరగానే స్మాష్ అవుతాయి. ఇలా మొత్తం క్రష్ చేసేసుకొని దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్తో మొత్తం క్రష్ చేసేసాను కదండి. దీనిలో మనకి పులుపుకి సరిపడా చింతపండు గుజ్జు వేసుకున్నా, లేదంటే మీరు చింతపండు అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకుందాం. చూసారా, నేను స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నానండి స్టవ్ పైన. ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత వాటర్ వేసేసుకుందాం. దీనిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ వేసేసుకుందాం. సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. జీరా అండ్ గార్లిక్ దంచి వేయటం వల్ల చాలా బాగుంటుందండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనిలో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకుందాం. స్పైసీకి సరిపడా వేసుకుందామండి రెడ్ చిల్లీ పౌడరు. నెక్స్ట్ సాల్ట్,
ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకుందామండి కట్ చేసి. అది మీ ఇష్టం, ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక చిన్న ఆనియన్ వేస్తున్నానండి. లేదండి, బాగా మరిగిన తర్వాత మనం సాల్ట్ అంటే టేస్ట్ చూసుకొని ఇంగుతో పోపు వేసుకుంటే మన టమాటో రసం రెడీ అయిపోతుందండి. ఆ టమాటో రసం మరుగుతుంది కదండి, ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. ఇది కూడా మీకు ఆప్షనలే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక 1 minute మరగనిద్దాం. మన రసం చూద్దామండి. కొంచెం బాయిల్ అవనిద్దాం. ఇంకొక 1 minute బాయిల్ అయితే కంప్లీట్ అవుతుంది. మన రసం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసేసుకొని పోపు రెడీ చేసుకుందాం. చూసారా, మన చిన్న బాండి వచ్చేసిందండి, పోపు బాండి. చూసారా, ఆయిల్ కూడా వేసేసుకున్నాను నేను. మన రెడ్ చిల్లీ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. కర్రీ లీవ్స్, చిటికెడు ఇంగువ అనేది మస్ట్ అండి రసంలోకి. సరే, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు రసంలో వేడి రసంలో యాడ్ చేసేసుకుందాం. సరే, పోపు వేసినప్పుడు ఇలా ఉండాలండి సౌండ్, అప్పుడే కానీ దాని టేస్ట్ అదిరిపోతుంది. చూసారా, మన టమాటో రసం, వేడి టమాటో రసము, మన బెండకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.